బీసీ ఛాంపియన్ ఎవరు, బీసీ ఛాంపియన్ ఎవరు అనేది ఈ ముచ్చటైతే దీంట్లో బీసీ ఛాంపియన్ ఎవరు అనేది వెలుగు దినపత్రిక అడుగుతూ ఉంటే చంద్రశేఖర్ గౌడ, రామచంద్ర ముజిరాజా, కవిత రజకన లేకపోతే రేవంత్ చారి గారా, ఎవరు ఇందులో బీసీ ఛాంపియన్ అనేటువంటి వార్త. ఎవరు బీసీలు కూడా లేరు ఇందులో. అసలు బీసీలను మోసం చేసినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెర మీదకి వచ్చి 42% బిచ్చం ఏదో బీసీలకు వేస్తున్నట్టుగా డ్రామా ప్లే చేస్తూ ఉన్నాయి. వీళ్ళు ఛాంపియన్ ఎట్లయితారు? వీళ్ళు బీసీ ద్రోహులు కదా, బీసీ ద్రోహులు కదా. ఇక్కడ ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దొర, వెలమ దొర, ఈయన బీసీ ఎప్పుడైండు? అచ్చా ఆడ చెప్పిండు కదా, ఇది కామారెడ్డి కాడ నేను కూడా ముదిరాజు తల్లి పాలు అట్లనా, చింతమడక కాడ. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు బీసీ లేరు, వీళ్ళు ఛాంపియన్ ఎట్లయితారు బీసీలకు? ఒక మాట అర్థం కాలే. బీసీలకు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ను 23కు తగ్గించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి మండల్ కమిషన్కు కమండల్ యాత్ర పెట్టి ప్రభుత్వాన్ని గతంలో కూలగొట్టిన భారతీయ జనతా పార్టీకి ఈయన రాష్ట్ర అధ్యక్షుడు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి మన కొంపలు ముంచితే ఆయన అమలు చేసిండు. ఇక ఈమె అయ్య మీద కోపంతో ఈమె ఏది మంత్రి, ఈమె ప్రభుత్వంలో ఉండంగానే ఈయన మన కొంపలు ముంచాడు. ఆ రోజు బీసీల గురించి ఈమె సప్పుడు చేయలే. పాపం ఆమె గురించి ఆయన బాధ వర్ణాతీతం. ప్రెస్ మీట్ పెడతా ఉంటే 20 వేలు ఇచ్చి ఇద్దరు నాయ బ్రాహ్మణులను, ఇద్దరు వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి పక్కకు కూర్చుని పెట్టుకునే పరిస్థితి వచ్చిందట. ఇక ఈయన కులగణన చేయమంటే లెక్కలే ఆగం చేసి బీసీలకు ఏం దక్కదు పోరా అని చెప్పి గతంలో ఉన్న బయట కూడా మీరు చూస్తారుగా, అడిగితే అరెస్ట్ చేయాలనేటువంటిది. ఇక వీళ్ళు బీసీల ఛాంపియన్స్. వీళ్ళ ద్వారా బీసీలకు మంచి జరుగుతుందా? ఎట్టి పరిస్థితిలో జరగదు. వీళ్ళు ముమ్మాటికి బీసీల ద్రోహులే. వీళ్ళ వల్ల మంచి జరుగుడు కార్యక్రమం అటు పెడితే, మనమో వైపు రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుంటే అక్రమంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసినటువంటి దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే, ఈయన రేవంత్ రెడ్డి గారు నేను 3 సార్లు లెటర్ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా సవరించాలంటే ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలే. అంటే ఆయనకు ఆ రెడ్ల మీద ఉన్నటువంటి ప్రేమ మన మీద ఎందుకు ఉంటుంది? అందుకోసమే వీళ్ళు 100% బీసీల ద్రోహులే. వీళ్ళు 100% బీసీల ద్రోహులే, నో డౌట్. వాళ్ళను ఏదో బీసీల నాయకుడు వాళ్ళకు పాలాభిషేకాలు చేసి బీసీల నాయకుడు బీసీల పక్షపాతి, ఏ పక్షపాతి లేదు. వీళ్ళ కడుపులన్నీ కత్తులే ఉంటాయి. వీళ్ళు మనకు ఎందుకు మంచి చేస్తారు?